ముద్రగడ పద్మనాభం గారు మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఉద్యమకారులు, కాపు సంఘానికి పెద్ద దిక్కుగా ఉండి వాళ్ళ గొంతుకగా మారి ఆయన చేసినటువంటి పోరాటాలు ఎన్నో ఉన్నాయి. ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్లో అనారోగ్య రీత్యా చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఆరోగ్యం చక్కబడుతోంది. త్వరలో ఆయన మళ్ళీ ప్రజా జీవితం మొదలు పెడతారు అన్న వార్తలు విన్న తర్వాత ఊపిరి పీల్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆయన మరణ వార్త విని అవాక్కయ్యారు, ఆశ్చర్యపోయారు, బాధపడుతున్నారు. అయ్యో, ఒక మంచి నాయకుడిని మనం కోల్పోయామే, ఆ తీరని లోటుని పూడ్చగలిగే వాళ్ళు ఖచ్చితంగా ఎవరూ లేరు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం కోసం, ఆ కాపు సంఘాల, కాపు ప్రజల జీవితాల కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం ఆయన చేయని పోరాటం లేదు. ఆయన ప్రశ్నించని నాయకులు లేరు. ఆయన వ్యతిరేకంగా ఎప్పుడు కూడా అధికారంలో ఎవరున్నా సరే ప్రజలకి న్యాయం జరగాలి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో దీక్షలు చేశారు, ఎన్నో నిరసనలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన గొంతుక ఎంత గట్టిగా వినపడిందో తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ తెలుసు. మరి ఈ రోజున ఆయన మన మధ్య లేరు అనేటువంటి వార్త చాలా బాధాకరం. ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రధాన సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సద్గతి.